నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో ఘనంగా గౌతమిపురి వారి స్వరవార్చన కార్యక్రమం. గుత్తి పట్టణంలో ఆదివారం నాడు కీర్తిశేషులు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 77వ జయంతి సందర్భంగా గౌతమిపురి కళావేదిక వారి ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలోని కేఎం ఫంక్షన్ హాల్ నందు సాయంత్రం 6 గంటలకు గౌతమిపురి వారి స్వర్చార్చన కార్యక్రమంలో భాగంగా దొరుకున్న ఇటువంటి సేవ సంగీత విభావరి అనే గొప్ప కార్యక్రమంతో గుత్తి పట్టణంలో మొదటిసారిగా సంగీత విభావరి నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్బి గేట్స్ కళాశాల అధినేతలు పద్మావతమ్మ, రఘునాథరెడ్డి, శ్రీవాణి, ఎంఎస్ కళాశాల కరెస్పాండెంట్ రసల్ కిరణ్ మరియు గాయకుల చేతుల మీదుగా బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సయ్యద్ బాషా, వారిష్, కోదండ, బసవ ఆర్గనైజింగ్ చేయగా గానం ఆలపించిన వారిలో కిరణ్, ఆదినారాయణ రెడ్డి, పవన్, జ్ఞానశేఖర్, మల్లికార్జున, శ్యామ్, రవిబాబు, శేక్ష, కర్నూలు నుంచి వచ్చిన జాఫర్, జ్యోతి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలోని ఆనిముత్యాల పాటలను ఎంపిక చేసుకుని సుమారు 60కి పైగా పాటలు పాడి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. వారు పాడిన పాటలు ఎంతగానో అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వారందరికీ పేరు పేరున గుత్తి గౌతమిపురి కళావేదిక ద్వారా కోరుచున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్బి గేట్స్ కళాశాల అధినేతలు పద్మావతమ్మ, రఘునాథరెడ్డి, శ్రీవాణి, ఎంఎస్ కళాశాల కరెస్పాండెంట్ రసల్ కిరణ్, సబ్ జైల్ అధికారి రమేష్, యువ నాయకుడు షఫీ, గాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొన్నారు. అదేవిధంగా గేట్స్ కాలేజ్ అధినేతలు పద్మావతి మేడం గారు, రఘునాథ్ రెడ్డి సార్ గారు, వాణి మేడం గారికి, వలీ సాహెబ్ సార్ గారికి, ఇచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ, ప్రేక్షక దేవుళ్ళకందరికీ మా యొక్క సంగీతాభివందనాలు. ఆవేశమైన, విరహమైన, విషాదమైన దొరకునా 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 ఈ కార్యక్రమం అపూర్వ యాగంలో పాలు పంచుకున్న, పాట పంచుకున్న మా సోదరులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులందరికీ వందనాలు. అయితే తెలుగు సినిమా సంగీతం సముద్రం లాంటిది. సంగీత అభిమానుల కొరకు 83 సంవత్సరాల క్రితం పాట నేర్చిన తెలుగు సినిమా పాటల్లోని 40కి పైగా ఆనిముత్యాల లాంటి పాటలను ఎంపిక చేసి మాకు పరిచయమైన హేమా హేమేల్ లాంటి గాయకులతో, ఇంకా కర్నూలు పట్టణం నుండి విచ్చేసినటువంటి మన ఎంఎస్ కళాశాల పూర్వ విద్యార్థి అదేవిధంగా మా मैंने इम्तिहान ले चाहे तो जान ले माना था है मेरी बख्शिशान तेरी बस अपनी एक नजर का आलम मोहताज है तेरे दम, तेरे नाम के सहारे बेदम लिया ये दम. वागर्थ प्रतिपत्तये जगतः पितरो वन्दे
రండి సార్, మేడం గారు రండి సార్. ఇదే మనకు మెయిన్, పెడితే ఫోటో వెళ్ళిపోతాం. జ్యోతి ప్రజ్వలన తదుపరి సార్ సార్ అట్లా ఒకసారి అది కెమెరా మేడం అక్క అట్లా రండి. చైర్పర్సన్ గారు వికే పద్మావతమ్మ గారు, రజల్ కిరణ్ గారు రండి సార్, ఉంది రండి చేయండి రండి సార్. అక్క ఇక్కడ చూడక సార్ సైడ్ సార్ ఇక్కడ చూడండి అక్క. భాషా డౌన్ చేయి భాష. అది ఫేస్ కనపడాలి. పూలతో నివాళి అర్పిస్తున్నారు చైర్పర్సన్ గారు. అదేవిధంగా రజల్ కిరణ్ గారు, ఎంఎస్ జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ గారు, వికే పద్మావతమ్మ గేట్స్ కాలేజ్ అధినేత గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. రండి. జ్యోతి ప్రజ్వలన అదే ముఖ్య అతిథి అమ్మా, మీ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కావాల్సిందిగా మనం ఇచ్చేస్తాం. తెలిసిన వెంటనే మా ఆహ్వానం మన్నించి మా మధ్యకు వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభించినందుకు మీకు కృతజ్ఞతలు. నన్ను తీయగా మల్లెలు పూసే నెల కాసేది హాయిగా. హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈడే హాయిగా. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈడే హాయిగా. మమత ఎదురు ఎదుట ఎదురు ఎటు చూస్తే అటు నీవే మరుగైనా ఎదుట ఎదురు సోలో సాంగ్స్ ఒక డ్యూయట్ సాంగ్ మన ముందుకు రాబోతున్నారు. జాఫర్ సార్ గారు, జ్యోతి మేడం గారు ఇద్దరు. రెడ్డి బుగ్గే రెడ్డి అనే పాటతో అల్లుడా మజాకా చిత్రం
బాలు గారు, చిత్రమ్మ గారు ఆలపించిన ఈ గీతాన్ని కోటి సంగీత స్వర చేశారు. ఇప్పుడు మన ముందు పాట చేయడానికి వస్తున్నారు వేదిక. సంగీత జగత్తులో పాటకు ఆయన చందమామ, భవ్యస్వయగపు తెలుగు పాట మత్తులో ఆయనే గాన సీమ. ఘంటసాల గారి గాత్రపు మత్తులో తెలుగు సంగీతం చిరంతరాయంగా వెలుగుతున్న కాలంలో ఒక కూలిరాని దివిలో
అందిస్తున్నారు రోగిని వీణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మృగింది వీణ పదే పదే హృదయాలలో ఆదివ్యరాగం అనురాగమై సాగింది మృగింది వీణ. మరి అద్భుతంగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నటువంటి వారు ఇప్పుడు వారు మిమిక్రీ ద్వారా మన ముందుకు వచ్చారు. వారిని సాధారణంగా ఆహ్వానిద్దాం. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం సార్. ఈ పండుగ లాంటి ఉత్సవంలో నాకు పార్టిసిపేట్ చేయమని కోరినందుకు మన పైన లీడర్షిప్ కావాలని పైకి కూర్చుంటుంది. అప్పుడు వేరే పోటీ అవి గొడవ పడతాయి. ఆ గొడవ పడేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు ద్వారా తెలియజేస్తాను. అవి ఎలా గొడవ పెట్టుకుంటాయని. ఫస్ట్ పెద్ద కోతి పైన కూర్చుంటుంది. చిన్న కోతి ఒక రకమైన చిన్న లీడర్ దాని మీదకి ఎలా వెళ్తుందని రెండు ఇలా అరుచుకుంటాయి. ఇలా గొడవ పెట్టండి. తర్వాత ఈ గేదెలు రాత్రం కానీ వెళ్ళిపోతాయి. తర్వాత కుక్కలు మామూలుగా మనకు పెళ్లిళ్ళ సీజన్లో మధ్యలో మూడం ఏర్పడుతుంది. మూడం ఏర్పడిన తర్వాత మొదటి పెళ్లి జరిగేటప్పుడు ఆ వీధిలో మనకంటే ఎక్కువ కోలాహలంగా ఉండేటివి కుక్కలకి ఎవరు ఇష్టం అంటే బాగా తిన్నోళ్ళు కాదు, ఆకులో మిగిలించిన వాళ్ళు మిగిలించిన వాళ్ళను తలుచుకుంటూ తింటారు. అందుకని మనం మిగిలించదండి మరి పెళ్లిళ్ళలో. ఇవి ఆ కుక్కలు మొదట ఆ వీధిలో పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ కుక్కలన్నీ హంగామాగా తిరుగుతుంటే పక్క వీధి కుక్కలు ఎలాగైనా తింటే ఈ వీధిలో ఎంటకాలం చూస్తాయి. ఈ కుక్కలు వాటిని రానివ్వప్పుడు ఏం చేస్తాయి, ఒక బుడ్డ కుక్కని ఇటువైపు పంపిస్తాయి. ఆ బుడ్డ కుక్క వచ్చినప్పుడు ఈ వీధిలో బుడ్డ కుక్కలు దాన్ని అటాక్ చేస్తాయి. వాటి మధ్యలో గొడవ జరుగుతుంది. ఎలాగంటే మరి ఈ కుక్కలు వెళ్ళినప్పుడు చిన్న కుక్కలు అటాక్ అయితే అంటే అప్పుడు మేము మీ వీధిలోకి వచ్చినప్పుడు నీ రూట్కే ఉన్నాయి రాని ఇవి కొట్లాడుతుంటే పెద్ద కుక్కలు వస్తాయి. ఈ గొడవ చూడలేక మనం రాయితో కొట్టినప్పుడు పారిపోతాయి. థ్యాంక్ యూ. జంతువుల భాషలోనే కమ్యూనికేషన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన మధ్యలో Please
పెరిగి సరిగేను నెలరాజు వెలుగు నీవోము ప్రతిరోజు పెరిగి సరిగేను నెలరాజు వెలుగు నీవోము ప్రతిరోజు ప్రతిరేగితో కలిసే కసరోలా కురిసే పూలవాలా చినుకు చినుకు పడుతూ ఉంటే తడిసి తడిసి ముద్దవుతుంటే ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలిమంతైతే జోహారు జోహారు ఈ వానకు ఈ హాయి లేదోయి ఏ చెంతకు నవ్యపోకడల సినీ సంగీత జగత్తులో పాటకు ఆయన చందమా, భవ్య స్వయగపు తెలుగు పాట మత్తులో ఆయనే గాన సీమ, ఘంటసాల గారి గాత్రపు మత్తులో
తెలుగు సంగీతం చిరంతరాయంగా వెలుగుతున్న కాలంలో ఒక కూలిరాని దివిలో భూమిలో కొందరు పాట కోసం ముఖ్యమంత ముద్దులా ఉంటుంది సంజయ్